వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళరు? అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఎమ్మెల్యేలకు ఆ ఎమ్మెల్యే గిరి ఎందుకు? ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఉండడానికి అర్హులా? గెలిచిందేమో ప్రజలకు ఏదో ఓడబొడుస్తామని చెప్పి ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి మేము రాము అని మంకుపట్టుగా పట్టి సభ మీద అలిగితే, అదేదో అధికార పార్టీ మీద అలగడం కాదు, సభ మీద అలిగితే, సభకు మేము రాము అనడం అంటే అసెంబ్లీ మీద అలగడమే, స్పీకర్ మీద అలగడమే. అసెంబ్లీ మీద అలిగేవాడు అసెంబ్లీ శాసనసభ మీద అలిగేవాడు శాసనసభ్యుడు ఎలా అవుతాడు అనేది నా క్వశ్చన్. ఇవాళ వాళ్ళు ఎవరైనా కానీ, ఎంత పెద్ద నాయకులు కానీ, కొత్తగా ఎన్నికైన సభ్యులు కానీ, ఎవరైనా సరే శాసనసభ మీద అలిగి నేను సభకు రాను అనేవాడు శాసనసభ్యుడు ఎలా అవుతాడు? అందులో సభ రూల్స్లో ఏముంది అసలు? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కమ్మర్స్ కమింగ్, గోయర్స్ గోయింగ్, నో ఆస్కర్స్ నో చక్కర్స్ అన్నట్టు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రవర్తించవచ్చా? ఒకవేళ చట్టంలో నిబంధనలు ఉంటే, శాసనసభ నిబంధనల్లో దీనికి సంబంధించి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే ఎందుకు వాటిని మెయింటైన్ చేయరు? ఎందుకు వాటిని స్పీకర్లు సీరియస్గా అమలు చేయడం లేదు? దీనికి ఎగ్జాంపుల్ 2019కు ముందు 2 సంవత్సరాల ముందే అసెంబ్లీని నేను బహిష్కరిస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి పాదయాత్రకు వెళ్ళిపోయాడు. మరి పాదయాత్రకు వెళ్ళిపోతే ఎందుకు ఆయన సభ్యత్వం పోలేదు? ఆయన సభ్యత్వం పోలేదు, వాళ్ళ ఎమ్మెల్యేల సభ్యత్వాలు పోలేదు. మళ్ళీ ఇప్పుడు అదే తంతు. ఆయన మొదటి రోజే అతి కష్టం మీద వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను, మా వాళ్ళు వెళ్ళరు, అసెంబ్లీలో జరిగే చర్చల మీద అంటే ఇంటి దగ్గర కూర్చుని మీడియాతో మాట్లాడతాడంట, అసెంబ్లీకి మాత్రం వెళ్ళాడంట. అలాంటప్పుడు నీకు అసెంబ్లీ సభ్యత్వం అవసరంలా, నువ్వు ఆ సభ్యత్వం లేకపోయినా మీడియాతో మాట్లాడుకోవచ్చు. మీడియా వాళ్ళు రాకపోతే నీకు ఒక మీడియా ఉంది, ఆ మీడియాలో మాట్లాడుకోవచ్చు. ప్రజలు నిన్న అసెంబ్లీకి వెళ్ళమని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. పులివెందుల్లో మిమ్మల్ని, ఇంకొన్ని చోట్ల ఆ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, ఇంకో చోట ఇంకొక ఆయన, ఇంకో చోట ఇంకొక ఆయన ఎన్నుకున్నాడు. యూ హ్యావ్ టు అటెండ్ ది సెషన్స్. అదేం వెళ్ళకుండా నేను వెళ్ళను, నేను అలిగాను అంటే అలిగితే జస్ట్ క్విట్. అలా చేయకపోతే మరి అసెంబ్లీ ఏం చేస్తుంది? సిస్టమ్ని ఒకరు వ్యతిరేకించినప్పుడు అతని సిస్టమ్ కూడా వ్యతిరేకించాలి కదా, అతని సిస్టమ్ కూడా యాక్షన్ తీసుకోవాలి కదా అతని పైన. ఏమీ జరగకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, చిన్నపిల్లల ఆట అయిపోయింది. పిల్లవాడు బడికి వెళ్ళకపోతేనే ఆబ్సెంట్ వేస్తారు, 75 కంటే తక్కువ పర్సంటేజ్ ఉంటే ఫెయిల్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు పూర్తిగానే నేను రాను అని చెప్పి ఒక చట్టసభ, రాజ్యాంగ సభ మీద అలిగిపోతే చోద్యం కూర్చోడానికి సభలు పెట్టింది. ఏం చేస్తుంది? సిస్టమ్స్ ఏం చేస్తున్నాయి? స్పీకర్లు ఏం చేస్తున్నారు? వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? రాజ్యాంగం ఏం చేస్తుంది? ఇంకా మాటకు వస్తే గవర్నర్ ఏం చేస్తున్నారు? గవర్నర్, ఈ ప్రభుత్వాలు కానీ ఇవన్నీ, గవర్నర్ ది సుప్రీం ఫర్ ది స్టేట్, గవర్నర్ ఏం చేస్తున్నారు? సో ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు.